హలో గైస్, నేను మీ పక్కింటి అమ్మాయి. అందరూ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చూసారు కదా లాస్ట్ వీడియోలో మా ముగ్గులు, మా హడావిడి ఎలా ఉందో. ఆల్మోస్ట్ అందరూ కూడా అలానే సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కదా. చూడండి, మా ఇంట్లో మేము ఎన్ని ముగ్గులు వేసుకున్నామో. యాక్చువల్లీ ఇది ఎలా చేసుకున్నామంటే, మా మమ్మీ, నేను, మా చెల్లి కలిసి నేను మంచి ముగ్గు వేస్తాను అంటే నేను వేస్తాను అంటూ కాంపిటీషన్లో పెట్టుకొని వేసాము. అండ్ ఈ అన్ని ముగ్గులలో నేనే ముగ్గు వేసుంటానో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఏది బాగుందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, మా మమ్మీకి నోములు ఉన్నాయనేసి. అండ్ షాపింగ్ కూడా చేసాము. సో ఫైనల్లీ ఆ నోములలో మేము ఏం తీసుకున్నామో వీడియో ఎండింగ్లో చూడండి. నోములు అంటే మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఐటమ్ని, లైక్ అది ఏదైనా అయి ఉండొచ్చు, స్టీల్ ఐటమ్ కానీ ప్లాస్టిక్ది కానీ, ఏదో ఒక చిన్న థింగ్ నుండి మనకు తగ్గట్టుగా ఎంత పెద్దదైనా తీసుకోవచ్చు. సో అలాంటి థింగ్స్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా మా మమ్మీ ఎలా పూజ చేస్తుందో. పసుపుతోనే ఒక గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవికి పూజ చేసి అండ్ తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా గౌరీదేవి ముందర పెట్టి పూజిస్తాము. ఒక్కసారి పూజ అయిపోయాక ఇంకా ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టి అండ్ మనం తీసుకున్న నోమునే వాయినంలాగా వాళ్ళకు ఇస్తామన్నమాట. ఈ పూజ అయిపోయి వాళ్ళకు వాయినం ఇచ్చేంత వరకు మా మమ్మీ ఏమీ తినదు. అండ్ ఆ రోజు కూడా మొత్తం ఫాస్టింగే. బట్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లంచ్ చేసుకుంటుంది. మీకు కూడా ఈ నోములు ఉన్నాయా? మీలో ఎవరికైనా ఇలా ఈ నోములు ఉంటే మీరేం పెట్టుకున్నారో కామెంట్ చేయండి. అయితే ఈసారి నోములకి ఒక పెద్ద బౌల్ ఇంకా ఒక చిన్న గిన్నె లాంటివి తీసుకున్నాము. సో వచ్చిన వాళ్ళందరికీ ఆ బౌల్లో కొంచెం పసుపు, కుంకుమ అండ్ ఒక రేగుపండు, ఒక ఫ్లవర్ ఇలా అన్నీ వేసి వచ్చిన వాళ్ళకి వాయినంలాగా ఇస్తామన్నట్టు. అండ్ మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్తాము. సో ఒక్కసారి ప్రొసీజర్ అంతా అయిపోయాక అప్పుడు ఫాస్టింగ్ వదిలేసి లంచ్ చేస్తాము. లంచ్లో మేము ఎలాంటి వెరైటీస్ చేసుకున్నాము అండ్ ఎలాంటి పిండి వంటలు చేసుకున్నామో తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా లంచ్ చేసేసి కాసేపు అలా కైట్స్ ఎగిరేసి ఈవినింగ్ మకర జ్యోతిని చూసి ఇంకా మా సంక్రాంతి డేని మేము ఏం చేసాము. ఇది మా ఇంట్లో జరిగే సంక్రాంతి ఫెస్టివల్. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి.